నమస్కారం. నేను సయ్యద్ రఫీ, పౌర సమాజం నుంచి. మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన చెంది నేను కొన్ని విషయాల్లో మీ దృష్టికి, అంటే విజిల్ టీవీ వీక్షకుల దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజధాని ఎసైన్ భూముల్లో అక్కడ ఏమీ అవినీతి జరగలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారాయణ గారి మీద కక్ష సాధింపు చర్యతో కేసు పెట్టిందని, దీంట్లో అసలు విచారించడానికి ఏమీ లేదని ఒక వార్నింగ్లా ఇస్తూ తీర్పు చెప్పింది. దాన్ని స్వాగతిద్దాం. అది చెప్పినటువంటి జడ్జి గారిని కూడా అభినందిద్దాం. సేమ్ టైం పాలకుడు ఏం చెప్తే అది తలూపి రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా, రూల్స్ని పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి కేసులు పెట్టినటువంటి అధికారుల మీద చర్యలు ఏంటి? ఒక ప్రభుత్వం ఎన్నికైంది, మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుకుంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, వాటిని కోట్ చేస్తూ అదేదో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వార్థం కోసం చేశారని చెప్పి మంత్రివర్గ నిర్ణయాల్ని, విధాన నిర్ణయాల మీద కేసులు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఇంతవరకు జరగల. దిగిపోయిన ప్రభుత్వం మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా మంచి ఉంటే దాన్ని కొనసాగించాలి, లేదు అసంతృప్తి ఉంటే ఆపేయాలి. అంతేగాని క్రిమినల్ కేసులు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అందుకు సహకరించినటువంటి అధికారులని మనం ఇవాళ ఏం చేయాలనేది నేను ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ వేసి ఇలాంటి అక్రమాల మీద, ఈ అక్రమ కేసులు పెట్టిన దాని మీద విచారణ చేయిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. సరే, యువ నాయకుడు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తూ ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. చర్యలేమీ జరగలేదు. కాబట్టే ఇవాళ అధికారులు అలసత్యం బాగా పెరిగిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం కొడాలి నాని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు మాట్లాడాడో, విమర్శించాడో, తోలనాడాడో ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ చూశారు. ఎంత కోపం దిగమింగుకున్నారు. ఇప్పటికీ అతని మీద చర్యలు లేవు. పైగా అతనికి కోర్టు నుండి ఊరట కూడా లభించింది, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. వంశీ కూడా అతనంతకి అతను ఉచ్చులో పడి ఆ గన్నవరం కోర్టులో దొరికిపోయి శిక్ష అనుభవించాడు తప్పితే ప్రభుత్వం అతన్ని పట్టుకొని అతని అరాచకాలని, అతని అవినీతిని చేసి కేసు పెట్టింది కాదు. అతనంతకి అతనే దొరికిపోయాడు, జైలు శిక్ష అనుభవించి అతని రంగు బయటపడింది. కాబట్టి ఇక్కడ రెడ్ బుక్లో రాసినటువంటి అధికారులు ఎవరు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాలను ఉల్లంఘించి పనిచేసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ అర్థం కావట్లేదు. ఉదాహరణకి నేను ఇంకో విషయం చెప్తా. అశోక్ గజపతిరాజు గారు, ఆయన ఇప్పుడు గవర్నర్ గోవాకి. ఆయన ఒక లెటర్ రాశాడు. ఏమని, నా భూమిని ప్రభుత్వ భూమి అని చెప్పేసి డిక్లేర్ చేసి వైసీపీ పార్టీ కార్యాలయం కట్టడానికి అనుమతిస్తే కట్టేశారు. ఇది చాలా అన్యాయం. ఇది మాకు తరతరాలుగా సంక్రమించినటువంటి భూమి. దీని మీద చర్యలు తీసుకోవడం రాస్తే 2 సంవత్సరాలు దాటిపోయింది. ముఖ్యమంత్రి కూడా నేరుగా జోక్యం చేసుకున్నారు. అసలు ఎవరు ఆ ఒక ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసింది ఎవరు, అందుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో చదివితే ఆ భూమి కాకుండా వేరే భూమి ఇద్దాము అశోక్ గజపతిరాజుకి అని చెప్పి అధికారులు అనుకుంటున్నారని చెప్పి ఓ పత్రిక రాసింది, ఆంధ్రజ్యోతి అనుకుంటా. అయితే వేరే భూమి అంటే ఆయన దగ్గర ఆయనకి భూములు లేవా, ఆయనకి ఆస్తులు లేవా? ఆయన అడిగింది నా భూమి నాకు ఇప్పించండి అన్నారు. అందుకు కలెక్టర్ నివేదిక కూడా తప్పులు తడగ్గా ఉందని చెప్పి కూడా ఆ పత్రిక రాసింది. మొత్తం ఈ వ్యవహారంలో ఎవరిని పనిష్ చేయాలి? అక్కడ కట్టినటువంటి ఆ ఆఫీసుని
ఇమ్మీడియట్గా కూల్చేయాలి. కూల్చేసి ఆ భూమి మొత్తం కూడా అశోక్ గజపతి రాజు గారికి అప్పచెప్పాలి. ఇది కదా న్యాయం. దీన్ని చేయడానికి అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? అసలు వాళ్ళకి భయం లేదా? ప్రభుత్వం నుంచి మనకి తాకీదు వస్తుంది అనేటువంటి భయం లేదా? ఈ రకమైనటువంటి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఏ పదవుల్లో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు? వాళ్ళని తీసుకొచ్చి బోన్లో నుంచోపెట్టవలసినటువంటి అవసరం లేదా? స్వయంగా ఒక గవర్నర్ నా భూమి ఈ రకంగా జరిగిందని రాస్తే నిమిషాల మీద చర్యలు ఉండాలి. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఆవేదన కలుగుతూ ఉంది. ఇందాక నేను హైకోర్టు విషయంలో జడ్జి గారిని అభినందించాను. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు తప్పు లేదని హైకోర్టు చెప్పడాన్ని సంతోషించాం. కానీ అందుకు సహకరించిన అధికారులు ఎవరు? ఈ అశోక్ గజపతి రాజు గారి భూమిని ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిన తహసీల్దార్ ఎవరు? ఆ కలెక్టర్ ఎవరు? జాయింట్ కలెక్టర్ ఎవరు? అందుకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రంగు తేల్చాలి కదా. ఇది కదా ప్రజలు కోరుకుంటుంది. కాబట్టి ఇవాళ ఈ అధికారుల తీరు చూసి ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, కంపెనీలు తెస్తున్నారు, ఫ్యాక్టరీలు తెస్తున్నారు, బాగానే ఉంది. కానీ పరిపాలన ఈ రకంగా మారిపోయింది కదా. ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా 230 కోట్లు బిల్లులు పాస్ అయిపోయినాయి. అది చూసి విస్తుపోయాం. అంటే ఎలా చేస్తారు? మంత్రి ఉండగా, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉండగా ఆయన నోటీస్ రాకుండా ప్రభుత్వ ఖజానా నుండి ఎప్పుడో పాత బిల్లులు ఇచ్చేశారు. దాని మీద ఏం చర్యలు, ఎవరిని ఫిక్స్ చేశారో తెలియదు. ఇంకో ఆవేదన కలిగించే విషయం ఏంటంటే, గుంటూరులో ఒక మహిళని వివస్త్ర చేసి కొట్టి చాలా దారుణంగా హింసిస్తే మొత్తం సమాజం విస్తుపోయింది. ఏంటి అసలు ఇది? ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? తెలుగుదేశం నాయకుడై ఉండి ఆ రమణమూర్తి అనే అతను ఓ మహిళలు ఇంత ఈ రకంగా దారుణంగా హింసిస్తాడా, అవమానిస్తాడా, వివస్త్ర చేస్తాడా, మొత్తం బట్టలు ఊడి తీసేస్తాడా? అతని మీద పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. 9 మంది మీద కేసు పెట్టారు. కానీ ఒక కఠినమైనటువంటి నిర్ణయం చేసి ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలి కదా. అది కూడా కనిపించట్లేదు. మరి అలాగే పిడుగురాళ్ళలో దర్యా హుసేన్ అని ఒక లైబ్రరీ, అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకొని. ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు. అక్కడ ఉండేటువంటి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని కూడా అందులో పెట్టాడు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఈ పోలీసుల వల్ల. ఈ పోలీసులు నన్ను వేధిస్తున్నారు. నా భూమిని నేను ఒకళ్ళ దగ్గర నుంచి కొన్నాను, డబ్బులు ఇచ్చాను, మళ్ళీ నాకు ఆ భూమి అప్పచెప్పమని ఒక మహిళ అడుగుతుంటే దాన్ని పోలీసులు జోక్యం చేసుకొని ఇతన్ని బెదిరించడం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యం కలిగింది. మొత్తం విస్తుపోయాం. ఎర్రపతినేని శ్రీనివాస్ గారు రంగంలో దిగి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేశారని తెలిసింది, సంతోషించాం. ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ గారితో కూడా నేను మాట్లాడాను. కొన్ని చర్యలు జరిగాయి. కానీ సూసైడ్ నోట్ రాసి ముఖ్యమంత్రికి రాసి చనిపోయినప్పుడు ఆ నోటు మీద ఏం చర్యలు? దానికి కారణమైన వాళ్ళు ఎవరు? ఆ సిఐ ఎవరు? ఆ సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? తీసుకోకపోతే ఇంకో చోట అలా జరుగుద్ది. మనం విజయవాడలో చూసాం కదా, పేరుబో కిరణ్ కుమార్ విషం తాగి చనిపోయాడు. సిఐ నాగరాజు అండ్ అతని బృందం వేధించినటువంటి దాని మీద అది ఒక పక్కన జరుగుతూ ఉంది. ఇక సిఐ నాగరాజు చేసినటువంటి దురాగతం, ఒక యువకుడిని చంపేసి కాల్చి బూడిచ్చేసిన సంఘటన అది సుప్రీంకోర్టు దాకా తిరుగుతూ ఉంది. అంటే పోలీసులు ఈ రకమైనటువంటి చర్యల్ని మానుకోరా? ఒక దర్యా హుసేన్ ప్రాణాలని మీరు తిరిగి తీసుకురాగలరా? అలాగే ఒక పేరుబోగు కిరణ్ కుమార్ ప్రాణాలను తీసుకురాగలరా? కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలతో ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి గారు దీని మీద రంగంలోకి దిగాలి. పోలీస్ శాఖ స్వేచ్ఛ ఇస్తే ఈ రకమైనటువంటి ప్రజలు ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి రావటం, అసలు సివిల్ విషయాల్లో పోలీసులు జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది.
అయినా పోలీసులు తరచూ ఆ దర్యా హుసేన్ పిడుగురాళ్ళలో ఉన్నటువంటి లైబ్రరీని దర్యా హుసేన్ ఇంటికి 10 సార్లు వెళ్ళడం ఏంటి? అది నాకు ఈ బ్రతికే అవసరం లేదు, ఈ వేధింపులు నేను తట్టుకోలేను అని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోవటం ఏంటి? కాబట్టి ఇవాళ డీజీపీ గారు ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలా. పిడుగురాళ్ళలో ఏం జరిగింది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, అక్కడ సిఐ మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఏమైనా సిట్టేస్తారా, లేదా వాళ్ళని సస్పెండ్ చేస్తారా, విఆర్కి పంపిస్తారా, వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి మొత్తం సమాజం, పౌర సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఎటువంటి వార్తలు రావట్లే, 2 రోజులు గడిచిపోయినాయి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, లోకేష్ గారు రెడ్ బుక్లో రాసినటువంటి పేర్లు ఖచ్చితంగా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, పౌర హక్కుల్ని హరించిన వాళ్ళ పేర్లే రాసి ఉంటారు. నేను ఖచ్చితంగా నమ్ముతా. నేను మరి ఎందుకు ఆ బుక్లో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టారండి ముఖ్యమంత్రి మీద? ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు, అసలు రింగ్ రోడ్డే లేదు, స్థలం సేకరించలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, అలాగే 1 కాదు 2 కాదు 5-6 కేసులు పెట్టారు. అవన్నీ కూడా పోయినాయి అనుకోండి. అందుకు సహకరించినటువంటి ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలా? తాడేపల్లి ప్యాలెస్ నుండి ఒక ఆదేశం వచ్చేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కేసు పెట్టేసి జైల్లో పెట్టేస్తారా? అందుకు సహకరించిన వాళ్ళని ఇవాళ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాలి. జత్వానీ కేసు ఏమైంది? ఇంతవరకు మళ్ళీ ఏదో కొత్తగా ఎఫ్ఐఆర్ రాస్తారంటున్నారు. బొంబాయి వెళ్ళి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టి 30 రోజులు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులను వేధించి చేసిన వాళ్ళు ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. కానీ కేసు ఏమైంది? కేసు ముందుకి వెళ్ళట్లేదు. అది కూడా ప్రజల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే ఇవన్నీ లా అండ్ ఆర్డర్లో భాగం. కంచె చేరుమేస్తే రక్షించే పోలీసులే ఈ రకమైనటువంటి చర్యలకి ఒడిగడితే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అలాగే రఘురామ కృష్ణరాజు గారి కేసు, ఆయన్ని ఒక ఎంపీని తీసుకొచ్చి టార్చర్ చేసి ఒక గొర్రెని ఎత్తుకొచ్చి చంపాలని ప్రయత్నం చేసి చివరికి ప్రధానమంత్రి స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్పితే ఆయన బయటపడలేదు, ప్రాణాలతో చనిపోయి ఉండేవాడు. మరి ఇంతవరకు ఆ కేసు కూడా ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒక పౌరుడిగా ఈ రకమైనటువంటి పరిణామాలతో జరుగుతున్నటువంటి చర్యల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అలా వ్యవహరిస్తారని చెప్పి ఆశ పెట్టి ప్రజలు అధికారం ఇచ్చారని, కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు లేకపోతే ఇంకా పరిస్థితి దిగజారుద్దని, సమాజంలో రక్షణ ఉండదని, ఖచ్చితంగా తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా రెవెన్యూ ఆఫీసర్లు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ సమాజానికి నష్టం జరుగుద్ది, మేలు జరగదు. కాబట్టి వీటి మీద పెండింగ్ ఉన్నటువంటి అన్ని విషయాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సయ్యద్ రఫీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.